అన్నం దేవతే కాకుండా మృత్యురూపమైంది కూడా. ఇతరులకు అన్నం పెట్టకుండా తాను తింటే ఆ అన్నం విషంతో సమానం. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి చెప్పిన ఉపాయం వినండి, మంచి జరుగుతుంది. అన్నం వండేవారు ఏ మనస్సుతో ఏ భావంతో వండుతారో దాని ప్రభావం ఆ అన్నం మీద, దాన్ని తినేవారి మీద కూడా ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని ఆఘ్రాణించను కూడా ఆఘ్రాణించరు. అలా మనసా వాచా కర్మణా కూడా తయారైన నైవేద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల, దాన్ని దేవుడు ఆరగించడం వల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది. వంట చేసేవారు కోపంగా విసుగ్గా వంట చేస్తే ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా దాన్ని భుజించిన వారి మనస్సు కూడా కోపతాపాలకు నిలయం అవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ఆ వంట చేసేవారు మానసికంగా ప్రశాంతంగా సంతోషంగా వంట చేస్తే దానికి రుచితో పాటు ఆ వంట తిన్నవారి మనస్సులు సంతోషంగా ఉంటాయి అన్నది పూర్వీకుల విశ్వాసం. లోకంలో మానవులు దాత అదాత అని రెండు రకాలుగా ఉంటారు. ఇతరులకు అన్నదానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా విషపూరితమైన అన్నాన్ని తినేవాడు అదాత. దాతకు కాలాంతరాన అన్నం లభిస్తుంది, అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా అగ్ని నశింపచేస్తాడని తైత్తిరీయ బ్రాహ్మణం వివరిస్తోంది. ఇతరులకు అన్నం పెట్టకుండా తానే తింటే ఆ అన్నం విషంతో సమానం. దాత అదాత ఇద్దరూ అన్న సంపాదనకు ప్రయత్నిస్తారు, కానీ దాత ఇతరులకు దానం చేయటం కోసం అన్నం సంపాదిస్తాడు, అది ఉత్కృష్టమైనది. అదాత తాను తినటం కోసమే సంపాదిస్తాడు, అతను పాపాత్ముడు అని శృతి పేర్కొంటోంది. అన్నం దేవతే కాకుండా మృత్యురూపమైంది కూడా. మనం తినే అన్నాన్ని బట్టే మనకు రోగాలు ముసలిదనం లభిస్తాయి. అన్నమే సంతానోత్పత్తి కారణమని కూడా చెప్తోంది ఆయుర్వేదం. కాబట్టి ఇంత మహిమగల అన్నం ఇతరులకు పెట్టకుండా తాను మాత్రమే తినేవాడు ఒక రకంగా విషాన్ని భుజిస్తున్నట్లే. యజ్ఞయాగాది క్రతువుల్లో అగ్నికి ఆహుతి చేసి అన్నం మేఘం అవుతుంది. అన్నమే మేఘం. సూర్యుడు తన కిరణాలచే భూమి మీద ఉన్న నీటిని స్వీకరించి ఔషధులను, అన్నాన్ని సృష్టిస్తున్నాడు. ఆ అన్నంతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. శరీరం బలాన్ని సంపాదిస్తోంది. ఆ బలంతోనే తపస్సు చేయగలుగుతున్నారు. పరిశుద్ధమైన ఏకాగ్రమైన మనస్సు గల వారికి తపస్సు సత్ఫలితాలను ఇస్తుంది. ముందు మేధస్సు, తర్వాత శాంతి, జ్ఞానం, విజ్ఞానం, ఆనందం, పరమానందం లభిస్తాయి. కాబట్టి ఇన్నింటిని సమకూర్చే అన్నదానం వల్ల సర్వ వస్తువులను దానం చేసిన ఫలితం వస్తుంది. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేళ కాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తన ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికి ఎవరూ రాకపోతే వీధి వెంట పోయే వారిని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. ఒక ఆయన అన్నదాన మహిమ చాలా గొప్పది, దాన్ని వివరించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మణుడు కాశీకి వెళ్ళి గంగ ఊటిన కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు. దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగింది. బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి, కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పడం కాదు, అది నీవు తెలుసుకునే ఉపాయం చెప్తాను విను. హమవత్ పర్వతం దగ్గర హమవతం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని నిలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి, ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యం ఏమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. బ్రాహ్మణుడు సరే అని చెప్పి హమవతానికి బయలుదేరి వెళ్ళాడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెళ్తూ అతడు దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతూ ఉంటే అడవిలో ఉండే బోయవాడు ఒకడు ఆయన అవస్థ కనిపెట్టి, ఏం బాబు దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరు వెళ్ళాలి అన్నాడు. హమవత పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు. బాబు దారి తప్పి ఆమె దూరం వచ్చేశావు, సాయంత్రం అయిపోయింది, పులులు సింహాలు ఉన్న అడవి ఇది, రాత్రి ప్రయాణం చేయకూడదు, పొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు. బ్రాహ్మణుడు రాత్రికి అక్కడ ఉండిపోయాడు. బోయవాడు ఆయన్ను తన చేను వద్దకు తీసుకువెళ్ళాడు. చేను దగ్గర వెళ్ళటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినవన్నీ ఉన్నా
వాటిని ఉడకేసుకోవడానికి ఇవ్వటానికి కొత్త కుండ లేకుండా పోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు, ఎలాగ మరి అని ఆలోచించాడు. బ్రాహ్మణుడు, నాయన నాకేమీ వద్దు, నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించకుండా పడుకో అన్నాడు. కానీ బోయేవాడికి ఆ బ్రాహ్మణుడిని పస్తు పెట్టడం అంటే మనసు ఒప్పింది కాదు. అందుచేత ఇంత చారపప్పు పుట్టతేనె తెచ్చి ఇచ్చి వాడితో ఆకలిని తీర్చుకోమన్నాడు. బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకొని కింద పడుకోబోతూ ఉంటే బోయేవాడు, అయ్యో కింద పడుకోకండి, పుళ్ళు వస్తాయి అని చెప్పి ఆయన్ని చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి దాని కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేవి రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడి కాపలా కాశాడు. తెల్లవారుజామున నిద్ర ఆగగా ఒక కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచో పులి వచ్చి పాపం ఆ బోయేవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకుని తన మూలాన ఆ బోయేవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. బోయేవాని భార్య బ్రాహ్మణునితో, స్వామి, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి, మీకు హమవతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయన తీసుకెళ్లి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హమవతానికి చేరుకున్నాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాడిని ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాడిని కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాడిని అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టిన శిశువు అయినప్పటికీ పెద్దవాని వల్లే ఆ పిల్లవాడు బ్రాహ్మణితో ఇలా అన్నాడు. 10 నెలల క్రితం మీరు ఈ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్లి చారుడు చారపప్పు పుట్టతేన ఇచ్చిన బోయేవాణ్ణి నేనే సుమండి. ఈ మాత్రపు దానికే ఈ రాజుగారి కుమారుడై పుట్టి రాజ్యమేలబోతున్నాను. ఒకనాటి అన్నదానానికే ఇంత గొప్పతనం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేస్తే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి. ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరక్షణంలోనే ఏమీ ఎరుగని పసిపాపలాగా తువ్వా కువ్వా అని ఏడవడం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పటి నుంచి అన్నదానం చేస్తూ ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు.